వినండి జాగ్రత్తగా. ఈ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ఏదైతే ఉందో తిరువత్తార్ అనేటువంటి ప్రదేశంలో ఇది ప్రాచీనమైనటువంటి అత్యంత ఎంతో కొలవబడినటువంటి యాత్రాస్థలం. ఇది దివ్య దేశం అన్నమాట. 108 దివ్య దేశాల్లో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఏవైతే 108 దివ్య దేశాలు ఉన్నాయో అందులో ఇది ఒకటి. ఇది తమిళనాడులో ఉంది. ఇది గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి గౌడీయ వైష్ణవ సాంప్రదాయ చరిత్రలో ఇది చాలా కేంద్రమైనటువంటి ప్రదేశం అన్నమాట. మనం ఉన్నటువంటి బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం యొక్క చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి స్థానం దీనికి ఉంది. ఎందుకంటే ఈ ప్రదేశానికి శ్రీ చైతన్య మహాప్రభుతో ఉన్నటువంటి సంబంధం కారణంగా. అర్థమవుతుంది కదా. ఈ మందిరం మరి ఇది ద్రావిడ మరియు కేరళ నిర్మాణ శైలిలో ఇది నిర్మాణమైంది. అంటే మరి చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఈ మండపాలు ఏవైనా ఇవన్నీ కూడా ద్రావిడ శైలి ఇది. అలాగే అక్కడ ఆలయం ఏదైతే ఉందో అది కేరళ శైలి అనమాట. ఈ రెండింటి యొక్క మిశ్రమం అనమాట. ఇది ఒక విలక్షణమైనటువంటి ఒక ఏకశిలా తలంపై నిర్మాణం చేశారట. ఈ ఆలయం ఏదైతే గర్భాలయం నిర్మాణం అయిందో దాంతో కూడా ఏకశిల ఒకే రాయిపై ఇది నిర్మాణం చేశారు. ఒట్రైకాల్ మండపం అని చెప్పి అంటారు. ఆ యొక్క అంటే ఒకే రాతిపై ఉన్నటువంటి ఒకే రాతి మండపము అని చెప్పి అంటారు దీన్ని. మరి ఈ ఆలయానికి చెందినటువంటి ఏదైతే వృత్తాంతం ఏమిటంటే, ఈ విష్ణువు ఎప్పుడైతే కేశి యొక్క సోదరుడు కేశ, చూడండి, ఎందుకంటే అసురులకు కూడా చాలామంది ఉంటారు కదా, చుట్టాలు, వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి మనం చూసాం పోతన అఘాసుర, తర్వాత బకాసుర, వీళ్ళంతా కూడా వాళ్ళు ఒకే కుటుంబం వాళ్ళు అనమాట. వాళ్ళ అన్నదమ్ములు, బావలు, బావమరుదులు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు భాగవతం మనం చూస్తే. అలాగే కేశి మనకి కేశి సంహారి అని చెప్పి అంటాం కృష్ణుడిని కదా, కేశిని సంహరించాడు. అలాగే కేశవ అని కూడా అంటాం, ఎందుకంటే కేశవ అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి, రాక్షసుని. మరి ఈ కేశి అనేటువంటి వాడికి కేశ అనేటువంటి మరొక సోదరుడు ఉన్నాడు అనమాట. మరి విష్ణువుతో తీవ్రమైనటువంటి పోరు జరిగిన తర్వాత విష్ణువు ఏం చేశారంటే ఈ కేశ అనేటువంటి అసురుణ్ణి అతన్ని కిందకి తోసేసి ఏం చేశారంటే చూడండి, ఈ కేశ అనేటువంటి అసురుణ్ణి కిందకి వాడిని సంహరించి కిందకి తోసి వాడిపోయి ఆయన ఏం చేశారంటే ఆదిశేష తల్పంపై ఆయన శయనించాడు. అర్థమవుతుంది కదా. అసురుణ్ణి చంపేశాడు ముందు, కేశ అనేటువంటి అసురుణ్ణి. ఆ అసురుడిపై ఆదిశేష తల్పం ఏర్పాటు చేసుకుని దాని మీద ఆయన శయనించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వామిని ఇక్కడ ఆదికేశవ పెరుమాళ్ అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా. కాబట్టి కేశ అనేటువంటి అసురుని సంహరించినటువంటి స్వామి అని చెప్పి అర్థం. మరి ఈ కేశ యొక్క సోదరి ఆమె కేశి అనేటువంటి మరొక స్త్రీ రాక్షసి, ఆమె ప్రతీకారం తీర్చుకోవాలనుకుందనమాట ఒక స్నేహితురాలతో కలిసి. ఏం చేసిందంటే ఆమె స్నేహితురాలు ఏం చేశారంటే కొత్తయి అలాగే పరలి అనేటువంటి 2 నదుల రూపంలో ఏర్పాటయ్యి ఈ మందిరాన్ని ముంచెత్తాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ భూదేవి ఏం చేసిందంటే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పైకి లేపిందనమాట. అంటే వెనకాల కూడా ఇంకొక నది ఉంటుంది, ఎక్కడో ముందు ఒక నది ఉంది కదా, వెనకాల కూడా ఇంకో నది ఏదో ఉంటుంది. ఆ 2 నదుల పేర్లు ఏంటంటే కొత్తయి పరలి అనేటువంటి నదులు. ఆ నదులు ఏమనుకున్నారంటే ఈ ఆలయాన్ని ముంచేద్దాం అనుకున్నాయి. కానీ మధ్యలో ఉన్నటువంటి భూమి ఏం చేసింది, దీన్ని పైకి లేపిందనమాట, ఈ ప్రాంతాన్ని. ఆ విధంగా స్వామిని ఈ యొక్క వరద ఏదైతే ఉందో అది దరిచేరలేదనమాట. మరి ఈ నదులు ఏం చేశాయంటే ఈ ఆలయం చుట్టూ ఒక చక్రంలాగా ఏర్పడి అవి ప్రవహించడం మొదలుపెట్టాయి. అందుచేతనే ఈ ప్రదేశాన్ని తిరువత్తారు అనేటువంటి పేరు వచ్చిందనమాట. అంటే తిరు అంటే శ్రీ అని అర్థం. మన తెలుగులో శ్రీ అంటాం కదా, అలాగే తమిళంలో తిరు. అందుకే ప్రతి దివ్యక్షేత్రానికి కూడా తమిళంలో తిరు అనేటువంటి పేరు ఉంటుంది. తిరువన్నామలై, తిరువనంతపురం, ఇలా ప్రతిదీ కూడా తిరువత్తారు, తిరుపత్తూరు, ఇలా అనేక ప్రతిదానికి కూడా తిరు అంటే శ్రీ అని అర్థం అనమాట. వత్తారు అంటే ఏమిటంటే, వత్ అంటే పరివేష్టితం అవ్వడం, అంటే చుట్టుముట్టడం అనమాట వత్ అంటే. ఆరు అంటే ఏమిటంటే నదులు అని చెప్పి అర్థం. కాబట్టి నదుల చేత చుట్టబడినటువంటి దివ్య ప్రదేశము అని అర్థం ఈ ప్రదేశానికి పేరు తిరువత్తారు అంటే. ఇక్కడ ఉన్నటువంటి స్వామి 22 అడుగుల ఆయన పొడవు ఉంటారు. ఆయన శయన భంగిమలో ఉంటారు. ఆయన యొక్క రూపం ఏదైతే ఉందో ఇది విశేషంగా బెల్లము, అలాగే ఆవపొడి, అలాగే సున్నం పొడి, చూడండి,
ఈ మూడింటితో కలిపి తయారైనటువంటి రూపం అట స్వామిది ఇక్కడ. దాని కదా బెల్లము, తర్వాత సున్నము, అలాగే ఆవపొడి. చూడండి, కటు శర్కర కల్కం అని చెప్పంటారు. శర్కర అంటే ఇక్కడ బెల్లం అని అర్థం, అలాగే కటు అంటేనేమో ఇక్కడేమో ఆవాలని అర్థం, కల్కం అంటే సున్నం అని అర్థం. ఈ మూడింటితో తయారైంది అనమాట. మరి 3 వాసళ్ళు అంటే గుమ్మాలు అని చెప్పి అర్థం. 3 ద్వారాల ద్వారా మన స్వామిని దర్శనం చూసి ఇక్కడ. మరి ఈ ఆలయం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనకి తిరువనంతపురం తర్వాత వెళ్తాం కదా, అక్కడ ఉన్నటువంటి పద్మనాభ స్వామి ఆలయం ఏదైతే ఉందో దానికంటే పురాతనమైనదిగా చెప్పబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క మూర్తి తిరువనంతపురంలో ఉన్నటువంటి స్వామి కంటే కూడా పురాతనమైనటువంటి ఆలయంగా చెప్పబడుతుంది. తిరువనంతపురంలో కూడా ఇలాగే ఉంటుంది. మనం దర్శనం చేసుకుంటాం, అక్కడ కూడా 3 ద్వారాలు ఉంటాయి. వీళ్ళు చూసుంటారు, వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇక్కడ వెళ్ళారు కొంతమంది వెళ్ళారు కదా. అక్కడ కూడా 3 వాసళ్ళు ఉంటాయి, అంటే 3 గుమ్మాలు ఉంటాయి. 3 ద్వారాలు గుండా మనం స్వామిని చూస్తాం. దానికంటే పురాతనమైనటువంటి ఆలయం అనమాట ఇది. ఇక చైతన్య మహాప్రభుతో ఈ మందిరానికి ఉన్న సంబంధం ఏమిటంటే 16వ శతాబ్దంలో చైతన్య మహాప్రభు అంటే 1510వ సంవత్సరంలో, అంటే 16వ శతాబ్దం అంటాం దాన్ని, 1510వ సంవత్సరంలో ఆయన దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఈ మందిరానికి వచ్చారు. మరి మనకు అంటే ఆయన యొక్క అనుయాయులకు ఈ ఆయన చేసినటువంటి ఈ ఆలయానికి ఆయన చేసిన సందర్శన చాలా ప్రాముఖ్యతని కలిగించింది అనమాట. ఎందుకంటే మన సాంప్రదాయంలో ఈ బ్రహ్మ సంహిత అనేది కృష్ణుని యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని తెలియజేస్తుంది. అంటే కృష్ణుడి పూర్ణ పురుషోత్తమ భగవానుడు, అందరూ కూడా నారాయణుడు, విష్ణువు ఆయన పరమోన్నతమైన వాడని ఇతర సాంప్రదాయాలు చెప్తారు. కానీ కృష్ణుడు ఏ విధంగా పూర్ణ పురుషోత్తముడు, గోలోకం అనేటువంటిది ఎలా ఉంటుంది, అసలు ఈ గాయత్రి కామగాయత్రి మంత్రం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి కృష్ణుడికి, ఇతర దేవతలకు, శివునికి, అలాగే పార్వతీదేవికి, అలాగే మనం చూస్తే ఇతర అవతారాలకి భగవంతుని యొక్క విస్తరణలు ఎలా ఉంటాయి, అలాగే గోలోకం నిర్మాణం ఎలా ఉంటుంది, అక్కడ లక్ష్మీదేవులు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా బ్రహ్మ సంహితలో చెప్పబడతాయి. కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం మనకి. మరి మహాప్రభు ఈ ఆలయంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడో పూర్వం, అంటే ఆయన కాలానికే పూర్వం ఎప్పుడో ఉండేది అని అనుకునేవారట ఇది బ్రహ్మ సంహిత అనే గ్రంథం. కానీ దాని యొక్క ఒక ప్రతి ఇక్కడ దొరికిందనమాట. అది కూడా పూర్తిగా కాదు, అందులో 5వ అధ్యాయం మాత్రమే దొరికింది. ఆ బ్రహ్మ సంహితలో కేవలం 5వ అధ్యాయం ఈ మందిరంలో దొరికింది. అది ఎప్పుడో లుప్తమైపోయింది గ్రంథం. అందులో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, కానీ 5వ అధ్యాయం ఇక్కడ దొరికిందనమాట. మరి ప్రాచీనమైనటువంటి సంస్కృత శాస్త్రం ఏదైతే ఉందో ఇది 100 అధ్యాయాలు కలిగి ఉండేదట. 100 అధ్యాయుల్లో కేవలం 5వ అధ్యాయం మాత్రమే లభిస్తుంది. మరి ఇది చాలా లోతైనటువంటి ఈ భక్తి విషయాలను మనకు తెలియజేస్తుంది బ్రహ్మ సంహిత. అలాగే గోవిందుడు అంటే కృష్ణుని యొక్క వైభవాలను తెలియజేసేటువంటి గ్రంథం ఇది. మరి ఆయన అందుచేత చాలా దివ్యానందానికి గురై ఈ యొక్క గ్రంథాన్ని చదివిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన ఏం చేశారు, వెంటనే ఇంకొక ప్రతి తయారు చేసుకున్నారు. ప్రతి తయారు చేసుకోవడం అంటే రాసుకోవాలంటే, అప్పట్లో ఏదో జిరాక్స్ స్కానింగ్ చేయడం కాదు కదా, ఏం చేయాలి, మొత్తం ఇంకో ప్రతి కావాలంటే కూర్చొని రాసుకోవాలి. వెంటనే ఇంకొక ప్రతిని రాయించారనమాట. రాయించి దాన్ని ఆయనతో పాటుగా జగన్నాథపురి క్షేత్రానికి తీసుకెళ్లారు. మరి గౌడీయ వైష్ణవ ఉద్యమానికి ఇది ఆధారమైనటువంటి శాస్త్రంగా మారింది. మరి ఈనాటికి కూడా ప్రతిరోజు తెలుసు కదా మనకి, ఆలయాల్లో మనం ప్రతిరోజు కూడా దీన్ని చదువుతాం. మరి చైతన్య మహాప్రభు దగ్గరలో ఉన్నటువంటి మరి తామ్రపర్ణి అనేటువంటి నదిలో ఆయన స్నానం చేశారని చెప్పి చెప్పబడుతుంది. అలాగే మందిరంలో మనం లోపలికి వచ్చాం కదా, లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఎడం పక్కన మనకి లోపలికి వచ్చిన తర్వాత ఎడం పక్కన అరుగులాగా ఉంది కదా, దాని మీద పూర్వం బ్రహ్మ సంహిత అక్కడ లిఖించబడి ఉండేదట గోడల మీద. అలాగే చైతన్య మహాప్రభు అక్కడ కూర్చొని బ్రహ్మ సంహిత చదివేవారు. కానీ ఇప్పుడు అదంతా అక్కడ రంగేసేసారు. ఇంకా అక్కడ ఏం లేదు, అది ఏదో స్టోర్ లాగా ఉందన్నమాట. అర్థమవుతుంది కదా, ఒకప్పుడు అవన్నీ కూడా ఉండేవి అక్కడ. అది దీని యొక్క విశేషం. అలాగే ఈ కృష్ణ కరుణామృతం అనేటువంటి మరొకటిది, లీలాసుకుడు అని చెప్పంటారు బిల్వమంగళ ఠాకూర్. ఆ బిల్వమంగళ ఠాకూర్ అయిన కేరళ ప్రాంతం వాడనమాట. అసలు ఈ ప్రాంతం చాలా చాలా విశేషమైనటువంటిది అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా ఆ బిల్వమంగళ ఠాకూర్ ఆయన సమాధి వృందావనంలో ఉంటుందన్నమాట. మరి బిల్వమంగళ ఠాకూర్ సుమారుగా 600 సంవత్సరాలు జీవించారని చెప్తారు. 600 సంవత్సరాలు బిల్వమంగళ ఠాకూర్ 600 సంవత్సరాలు జీవించారని చెప్తారు. ఆ బిల్వమంగళ ఠాకూర్ కూడా కేరళ ప్రాంతం వారనమాట. ఆయన రచించినటువంటి కృష్ణ కరుణామృతం ఏదైతే ఉందో చాలా అత్యంత అంటే భక్తి మాధుర్యంతో కూడినటువంటి గ్రంథం అది. దానిని కూడా మరి మహాప్రభు దానిని కూడా ఇక్కడే ఆయన దాన్ని లభించింది. దాన్ని కూడా ఒక ప్రతి ఆయన తీసుకుని అక్కడికి వెళతారు. మరి ఇప్పుడు మనకి ఆ బ్రహ్మ సంహిత, కృష్ణ కరుణామృతం ఇవన్నీ కూడా తెలుగులో కూడా మనకి లభ్యం అవుతున్నాయి కదా ఇప్పుడు.
అందుచేత అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఇక్కడ మనం వచ్చాం కాబట్టి బ్రహ్మ సంహిత మనం చదువుదాం అందరం కూడా. ఎంతమందికి వచ్చి చదవడం వచ్చిన వాళ్ళు చదవండి, రాని వాళ్ళు మౌనంగా అనుసరించండి, చదవడం రాని వాళ్ళు వినండి. అదే కదా, లైవ్లో చదవగలిగిన వాళ్ళందరూ కూడా లైవ్లో చదవండి రాగంలో. రాగంలో చదవలేని వాళ్ళు మౌనంగా చదువుకోండి. అసలు చదవడం రాని వాళ్ళు వినండి శ్రద్ధగా. సరేనా? ఇది ఎంతసేపు పట్టదు. మీకు అందరికీ వాట్సాప్లో పంపారు చూడండి. సరేనా? అందరికీ కనిపిస్తుంది కదా, ఫోన్లో వచ్చింది కదా అందరికీ. ఇది పీడిఎఫ్ చేయాల్సింది కదా.